ఎప్పుడైతే మనం చనువిస్తామో అట్లీస్ట్ వాళ్ళకన్నా తెలిసి ఉండాలి. అరే! మనం ఎక్కడి దాకే ఉండాలి. వాళ్ళు అనుమతించకుండా వాళ్ళ ప్రైవసీ జోన్‌లోకి మనం వెళ్ళకూడదు. వాళ్ళ జీవితంలో వాళ్ళ సొంత సమస్యను వాళ్ళే సాల్వ్ చేసుకొనివ్వాలి. వాళ్ళ కుటుంబంలోకి మనం ఎందుకు జోక్యం చేసుకోవాలనే విచక్షణ వాళ్ళకి లేకపోతే ఇంకా అలాంటి వాళ్ళు మనకెందుకు? సింప్లీ మన బౌండరీస్ మనం సెట్ చేసుకోకపోతే గనక డెఫినిట్‌గా పీపుల్ అతి చనువు తీసుకొని మనల్ని ఆడుకోవడం మొదలుపెడతారు. అందుకనే స్నేహం అనేది మనసుని పరిమళింపజేయాలి కానీ, మన ఎనర్జీని పెంచగలగాలి కానీ, స్నేహం అనేది మనల్ని తొక్కి పారేయకూడదు. అలాంటి స్నేహితులు ఇద్దరున్నా, ముగ్గురున్నా, అసలెవరు లేకపోయినా కూడా హ్యాపీగా బిందాస్‌గా ఉండండి. ఏం నష్టం లేదు. అంతే తప్పించి ఓన్లీ ముఖ పరిచయానికి నాకు 100 మందున్నారు, 1000 మందున్నారు, 10,000 మందున్నారు అంటే ఉపయోగమే లేదు. అలాంటి స్నేహితులు